చాలా ఇష్టమైన తమ్ముడు. మీరందరూ కూడా నాకు బాగా ఇష్టం. ఎందుకంటే వాస్తవాన్ని, నిజాన్ని ఈ ప్రపంచానికి చెప్పటంలో మీరు శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారు. నిజంగా వాస్తవం చెప్పేటోళ్ళు, నిజం చెప్పేవాళ్ళు చాలా కనుమరుగైపోయారు, తక్కువ మంది ఉన్నారు. కాబట్టి వాస్తవాన్ని ఈ ప్రపంచం ముందు చెప్పే వాయిస్ ఏదైతుందో అది చాలా అవసరం. నేను చాలామంది నా స్నేహితుల్ని నమ్మాను, చాలామంది నా మిత్రుల్ని కూడా నమ్మాను. దేవుడు లేడు అని నిలబడతారు. రంగు రుచి వాసన లేని దేవుణ్ణి నేను నమ్మను అని అంటారు. ఓహో, వీళ్ళందరూ దేవుణ్ణి నమ్మరు కాబట్టి వీళ్ళందరూ నా స్నేహితులు అనుకున్నాను. ఈలోపు ఎవడో వచ్చి ఒక మతాన్ని, ఒక రిలీజియన్ని అంటూ పెడతాడు. లేదు లేదు, దేవుణ్ణి నమ్మకపోయినా నాకు రిలీజియన్ ఉంది అని ఇందులో సగం మంది ఖాళీ అవుతారు. ఈలోపు మళ్ళొకడు వస్తాడు, వచ్చి రంగు రుచి వాసన లేని కులాన్ని రేజ్ చేస్తాడు. రేజ్ చేయగానే ఎవడికి వాడు కులాన్ని, నా కులం ఇది, నా కులం ఇది అని వెళ్ళిపోతూ ఉంటారు. మీ ఉద్యమం అంతా కూడా దెబ్బతిన్నది ఎక్కడంటే ఈ కులము, మతం, దేవుడి వల్ల. ఈ కులానికి, మతానికి, దేవుడికి లొంగని ఈ 10 మంది ముందు మాట్లాడే అవకాశం నాకు వచ్చినందుకు మీరు నన్ను నిజమైన స్నేహితులుగా నేను నమ్ముతున్నాను. ఇందులో కూడా కులానికి, మతానికి, దేవుడికి లొంగేవాడు ఎవడని ఉంటే మీరు నా స్నేహితులు గారు. వాస్తవమే అంటే వాస్తవాన్ని మాట్లాడుకోవాలి కదా. ఈ భ్రమలొద్దు, ఈ పైన ఈ షో పుటప్పులు అవసరం లేదు. మీరందరూ దేవుణ్ణి నమ్ముతారా? గట్టిగా చెప్పండి అయ్యా. మీరందరూ మతాన్ని నమ్ముతారా? మీరందరి కులాన్ని పాటిస్తారా? ఓకే. ఈ బాబాసాహెబ్ అంబేద్కర్కు నిజమైన వారసులు మీరెవరు అని అంటే ఆయన క్రిస్టియన్, ముస్లిం, హిందూ అని చెప్పలే. ఫస్ట్లీ అండ్ లాస్ట్లీ ఐఎమ్ ఇండియన్ అని చెప్పాడు. భారతీయుడు ఎవడైనా ఈ దేశంలో ఉన్నారా అంటే నిజమైన వాళ్ళు మీరు. అరే, ఈ ప్రపంచం అంతా కూడా ఒక పెద్ద అబద్ధం మీద నడుస్తుంది. ఏంటి ఆ అబద్ధం అంటే దేవుడు. ఎవడైనా చూశాడా? చూడలేదు. అయినా నమ్ముతుంది ప్రపంచం. దేవుడికి ఏమైనా రంగు ఉందా? రుచి ఉందా? వాసన ఉందా? అసలు ఏమైనా అదొక పదార్థమా? కాదు. అయినా అంత పెద్ద అబద్ధాన్ని ప్రపంచం మొత్తం కూడా మోస్తూ ఉంది. మతానికి అంతే రంగు రుచి వాసన లేదు, కులానికి అంతే రంగు రుచి వాసన లేదు. కానీ రంగు రుచి వాసన ఉన్న పదార్థం ఏదైతుందో అది తినకుండా నువ్వు బతకలేవు, అది తాగకుండా ఉండలేవు, అది పీల్చకుండా నువ్వు బతకలేవు. అది కాదంటే నువ్వు క్షణం కూడా ఇక్కడ జీవించలేవు. అంత వాస్తవమైన స్థితిని, సత్యమైన స్థితిని నువ్వు మర్చిపోతావు. అవాస్తవం మీద నువ్వు నడుస్తూ ఉంటావు కదా. భూమి ఎలా ఏర్పడ్డదో చూడండి, గూగుల్లో కొట్టండి, పరిశీలించండి. భూమిలో ఓజోన్ పొర ఎలా ఏర్పడిందో చూడండి, నీరు ఎలా వచ్చిందో తెలుసుకోండి, నిప్పు ఎలా వచ్చిందో తెలుసుకోండి, ఈ భూమికి పురిటి నొప్పులు ఎలా వస్తాయో తెలుసుకోండి, ఈ భూమికి పునరుత్పత్తి చేసే శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోండి, మనిషి శరీరంలో ఏమేమి లవణాలు ఉన్నాయో తెలుసుకోండి. వీటిని కదా ఈ సత్యం మీరందరూ కనుక బయట చెప్తే ఎవడన్నా వద్దంటాడా? అరే, నువ్వు నీళ్లు తాగకపోతే ఈ రోగం వస్తుంది, నీకు మినరల్స్ అందకపోతే శరీరానికి ఈ రోగం వస్తుంది, నువ్వు ఇది చేయకపోతే ఇది వస్తుంది, ఇది చేయకపోతే ఇది వస్తుంది, నువ్వు ఈ ఆహారం తినకపోతే ఈ రోగం వస్తుంది అని ప్రపంచానికి చెప్పాల్సిన బాధ్యత మనకుందా లేదా? మనం చెప్పట్లేదు. కాబట్టి వాడు రోగం వస్తే తాయిత్తగడుతున్నాడు, మనం చెప్పట్లేదు. కాబట్టి దానికి మందు ఇవ్వాల్సిన మనం ఇవ్వకపోవటం వల్ల వాడు దేవుడి కాడికి పోతున్నాడు. కాబట్టి ఏది సత్యమో అది చెప్పే వాళ్ళు ఇప్పుడు చాలా అవసరం. ఇప్పుడు ప్రతి శరీరంలో మీరు బాగా చూడండి, గుండె ఎలా కొట్టుకుంటుంది?
గుండె ఎలా కొట్టుకుంటుందో పరిశీలించండి. మెదడు ఎలా పనిచేస్తుందో పరిశీలించండి. ఆకాశాన గాలి ఉందంట, గాలుల్లోన మేఘాలంట, మేఘాలలో నీళ్ళంట, నీళ్ళలో నిప్పు ఉందంట. ఆకాశంలో గాలి ఉంది, గాలిలో నీళ్లు ఉన్నాయి, నీళ్లలో నిప్పు ఉంది. అరే ఇవి ఎలా ఉంటాయి, ఎలా మారుతా ఉంటాయి, ఒకదాని నుండి ఒకదానికి ఎలా జంప్ అవుతూ ఉంటాయి, ఎలా మారుతా ఉంటుంది. ఈ సైంటిఫిక్ స్టూడెంట్స్ చేయాల్సిన పని కదా. ఈ సత్యాన్ని ప్రపంచానికి చెప్పాలి కదా మీరు కదా. కాబట్టి ఇట్లాంటి విషయాల మీద కూడా పరిశీలించాలి కదా. అలా పరిశీలించటం వల్ల అనేక విషయాలు మీరు సూర్యుడి గురించి, చంద్రుడి గురించి, అరే నేను ఒక చిన్న విషయాన్ని పరిశీలించడానికి ఒక నెల రోజులు సముద్రం ఒడ్డునున్నా. నెలవంక ఏ రోజైతే పడుతుందో ఆ రోజు సముద్రంలో ఉన్న తాబేళ్లు మొత్తం ఒక డిస్టెన్స్లో పోయి గుడ్లు పెడతాయి. నెలవంక పెరుగుతూ ఉంటుంది, గుడ్లల్లో పిల్లలు పెరుగుతూ ఉంటాయి, సముద్ర పొలాలు పెరుగుతూ ఉంటాయి. నిండు పున్నమి వచ్చేటప్పటికి గుడ్లల్లో పిల్లలు బయటికి రావాలని చూస్తాయి. నిండు పున్నమి రోజు సముద్ర పొల గుడ్డు దాకా పోయి కొట్టగానే గుడ్డు పగిలి గుడ్డులో ఉన్న తాబేలు పిల్లలు బిలబిలబిల అంటూ అలలతోటి పాటు లోపలికి వస్తాయి. ఒక వినీల ఆకాశంలో ఉన్న సందమామ, ఒక సముద్ర పొలలు, సమస్త జీవరాశికున్న అటాచ్మెంట్ ఏదైతుందో ఇది ప్రకృతికి మనకున్న సంబంధం. ఇంత గొప్ప సత్యాన్ని మీరు ఎందుకు చెప్పట్లేదు? ఈ సత్యం చెప్పకపోవటం వల్ల జరిగిన పరిణామం ఏంటంటే ఇవాళ భూమి నాశనం అయిపోయింది. హరిత విప్లవం పేరుతోటి వ్యవసాయంలో మొత్తం రసాయనిక ఎరువులు వేయటం వల్ల భూమి చచ్చిపోయింది. భూమి చచ్చిపోయిన తర్వాత ఇంకా ఉత్పత్తి కావాలంటే ఏడుంచి వస్తుంది? ఆ తల్లి బతికుంటే కదా పాలు ఇవ్వటానికి. ఆ సారం పోయిన తర్వాత, భూమి చచ్చిపోయిన తర్వాత ఇంకా ఎరువులు వేస్తే ఇప్పుడు ఏమవుతుంది? ఆ పంట దిగుబడి రాక రైతు చచ్చిపోతున్నాడు. మొదట భూమి చచ్చిపోయింది, తర్వాత రైతు చచ్చిపోతున్నాడు. ఆ కలుషితమైన ఆహారాన్ని తినటం వల్ల చిన్న వైరస్ వచ్చినా కానీ ఇలా మనం చచ్చిపోతున్నాం కదా. వాస్తవాన్ని చెప్తాను, ఇది ప్లాస్టిక్. ఈ బాటిల్ తయారు చేయటంగానే నీళ్లు పోస్తారు. ఇందులో ఉన్న ప్లాస్టిక్ అణువులు ఇట్లే ఉంటాయి. ఈ నీళ్లు తాగటం వల్ల బ్లడ్లో కలిసిపోయి ఇమీడియట్లీ క్యాన్సర్ ఎఫెక్ట్ అవుతుంది. ఎమ్మటే క్యాన్సర్ ఎఫెక్ట్ అవుతుంది. నువ్వు ఏం చేస్తున్నావు? ఈ బాటిల్ రోజుకు 3 సార్లు 4 సార్లు ఈ బాటిల్లో నీళ్లు తాగుతావు. తాగిన తర్వాత ఏం చేస్తావు? పైడేస్తావు. బయట ఎడిపోతుంది. కాలిస్తే పొల్యూషన్ చచ్చిపోతాం మనం. కాబట్టి ఇది వాటర్లో పోద్ది, కాలువలలో పోద్ది, గోదావరిలో ఇస్తుంది, కృష్ణా పోద్ది, సముద్రంలో పోద్ది, జీవచరాలు మొత్తం నాశనం అయిపోతాం. కేవలం నువ్వు తాగే నీళ్లు నువ్వు జాగ్రత్తగా తాగకపోవటం వల్ల, ఈ బాటిల్లో ఉన్న అణువుల వల్ల నీకు క్యాన్సర్ వస్తుంది. నువ్వు పడేయటం వల్ల సమస్త జీవరాశి నాశనం అయిపోతుంది. ఈ తాగే స్పృహ, తాగేటప్పుడు జాగ్రత్తగా ఉండటానికి ఏం పుట్టింది మనిషికి? తాగేటప్పుడన్నా జాగ్రత్తగా ఉండాలి కదా. తాగే నీళ్ళైనా జాగ్రత్తగా తాగాలి కదా. పోనీ నీళ్ళ ఎడలో ఇలా ఎడలో ఏమన్నా జాగ్రత్తగా ఉన్నావా నువ్వు? లేదు. ఓ ప్లాస్టిక్ పేపర్లో, మనోళ్ళు కూడా అదే పెడతారు అనుకుంటున్నారు తెలుసు. ప్లాస్టిక్ పేపర్లో పేపర్ మీద వాడు ప్లాస్టిక్ వేస్తాడు. ఆ వేడి అన్నం దాంట్లో పోసుకునే వరకే ప్లాస్టిక్ కడుపులోకి 4 రోజుల్లో నీకు క్యాన్సర్ వస్తుంది. తినేటప్పుడు జాగ్రత్తగా ఉండవు, తాగేటప్పుడు జాగ్రత్తగా ఉండవు. పోనీ తిన్న తర్వాత ఏం చేస్తావు? ఆ ప్లేట్ పక్కన పడేస్తావు. పడేస్తే ఈరోజు పశు జాతి మొత్తం అంతరించిపోతానికి ప్లాస్టిక్ పేపర్లు బయట వేయటమే ప్రధానమైన కారణం. నువ్వు పోలేరమ్మ జాతర పోతావు, అక్కడికి పోయి ప్లాస్టిక్ పేపర్లు తిని ఆడ పడేస్తావు. లేళ్ళు దుప్పులు మొత్తం అయితేనే నాశనం అయిపోతున్నాయి. సమస్త జీవరాశి పాడైపోయింది. నీకు తినేటప్పుడు జాగ్రత్త లేదు, తాగేటప్పుడు జాగ్రత్త. మరి నువ్వేం చేస్తావు అన్నా? నేను ఎక్కడికి పోయినా కానీ, ఈరోజు సడన్గా మధ్యలో నుంచి వచ్చాను కాబట్టి మౌర్య చెప్పంగానే, నేను ఎక్కడికి పోయినా కానీ ఒక బాటిల్ తీసుకెళ్తాను, స్టీల్ బాటిల్. ఇంట్లో నీళ్లు తెచ్చుకుంటాను, స్టీల్ బాటిల్ తాగుతాను. స్టీల్ బాటిల్ బయట పడేస్తానా? పడేను. అది సంవత్సరాల తరబడి నా దగ్గర ఉంటుంది. కాబట్టి నీళ్లు తెచ్చుకుంటాను, నీళ్లు తాగుతాను, మళ్ళీ ఇంటికి పోతాను.
జాగ్రత్తగా ఉంచుకుంటాను. నేను ఎక్కడ పొల్యూషన్, నేను బతకటం వల్ల, నేను జీవించడం వల్ల ఇతరులకు ఎక్కడ కూడా, ఇతర జీవజాతికి కూడా నేను హాని కలిగించను. మరి అన్నం తినేటప్పుడు ఏం చేస్తావు? అన్నం తినేటప్పుడు కూడా నా ప్లేట్ బ్యాగులు వేసుకొని తీసుకొచ్చుకుంటాను. బ్యాగులు వేసుకొని తీసుకొచ్చుకుంటాను. దాన్ని ఏం పడేస్తానా? నేను పడేయను. ఎన్నిసార్లు తిన్నా కానీ నా ప్లేట్ నాకు ఉంటుంది కదా. ఈ ప్లాస్టిక్, ఈ బాటిలు, ఈ స్టీల్ బాటిల్, 1 బాటిల్ 1 ప్లేట్ మరి పెట్టుకోవటానికి ఒక జోలె తీసుకుంటాను, ఒక సంచి తీసుకుంటాను. ఎవరైనా నాకు పండ్లు పొలాలు ఇస్తే ఆ జోలెలు వేసుకుంటాను. ఏమైనా పుస్తకాలు ఉంటే ఆ జోలెలు వేసుకుంటాను. 1 బాటిల్ 1 ప్లేట్ 1 బ్యాగ్ వల్ల ఈ దేశం, ప్రపంచం సురక్షితంగా ఉంటుంది. ఈ పర్యావరణ రక్షించబడుతుంది. 10 కాలాల పాటు మన తరం తర్వాత ఇట్లాంటి చిన్న తరం పిల్లలందరూ కూడా సురక్షితంగా బతుకుతారు. ఈ 2-3 జాగ్రత్తలు తీసుకునే శక్తి మనం ఆర్గనైజ్ చేయలేమా? మనం పాటించలేమా? మనం క్యాన్సర్ వచ్చి చచ్చిపోదామా? ప్రతి 2 ఇళ్లలో ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడు ఈరోజు. చిన్న చిన్న పిల్లలకు కూడా జబ్బులు వస్తున్నాయి. వాడు దేవుడు అవునంటాడు, వాడు దేవుడు అంటాడు, నువ్వు కాదంటావు. దేవుడు అంటాడు. దేవుడు ఉన్నాడా లేడా గంగల పోనీవయ్యా. మనం ఎలా జీవించాలో చెప్పాలి కదా. ఇక్కడ ఈ భూమి యొక్క ఆవశ్యకత గురించి చెప్పాలి కదా. ఈ పదార్థం యొక్క ఆవశ్యకత గురించి చెప్పాలి కదా. మన చుట్టూ ఉన్న జీవజాతుల వల్ల ఈ ప్రపంచం ఎంత అభివృద్ధి చెందిందో చెప్పాలి కదా. కొంగ ఎలా ఎగురుతుందో చూసి విమానాన్ని కనిపెట్టాడు. కొంగ ఎలా ల్యాండ్ అవుతుందో చూసి విమానాశ్రయం కనిపెట్టాడు. మరి పైకి పోయిన తర్వాత పెట్రోల్ అయిపోయింది. ఏం చేయాలి? దిగాలంటే మరి ఇలా పోయే దిగుద్దా? దిగదు. విమానాశ్రయం అవసరం లేకుండా దిగాలంటే వాడు మన తుమ్మెద ఎలా 4 రెక్కలతో ఆడుతుందో గమనించి వాడు హెలికాప్టర్ కనిపెట్టాడు. కన్ను చూసి కెమెరా కనిపెట్టాడు, చెవులను చూసి సౌండ్ బాక్స్ కనిపెట్టాడు. సమస్త టెక్నాలజీ మొత్తం కూడా ప్రకృతి నుంచి వచ్చింది కదా. దాన్ని ప్రపంచానికి నోరేసుకొని నిజం చెప్పాలి కదా మనం సైంటిఫిక్ విద్యార్థులం. ఇవన్నీ చెప్పకుండా వాడు గుడ్డోడు దేవుడు ఉన్నాడు అంటాడు, దేవుడు లేడంటాడు. మెదడు మీరు ఎప్పుడైనా బాగా గుర్తుకోండి, బాగా చదువుకున్నోడికి నిద్ర పట్టదు. ఎందుకు? వాడు ఆలోచిస్తూ ఉంటాడు, ఇదేలా జరిగింది, ఇదేలా జరిగింది, ఇదేలా జరిగింది. ఏమి ఆలోచించని చదువురాని వాడికి వాడు తిరంగానే పండుకుంటాడు. వాడు సుఖమైన జీవితం గడుపుతాడు. వాడు తెలివే అవసరం లేదు. వాడికి ఏమి తినటం, తాగటం, పుట్టలోన చేదలు పుట్టదా గిట్టదా అని అంటారే అలా. కాబట్టి మీరు చదువుకునేటోళ్ళు ఈ విశ్వాన్ని మొత్తం చేయాలి కదా. మన శరీరం ఎట్లా నడుస్తుంది, జీవితం ఎలా నడుస్తుంది, ఏంటి అనేది మీరు ఇవన్నీ కూడా చెప్పాలి. కాబట్టి ఇలా దేవుడికి ప్రత్యామ్నాయంగా, గుళ్ళకు ప్రత్యామ్నాయంగా ప్రకృతిని నువ్వు ప్రేమించడం అనేది నేర్పించాలి. ప్రకృతిని కాపాడటం అనేది నేర్పించాలి. ప్రకృతి కాపాడటానికి నువ్వు ఒక ఉద్యమంగా ఈ సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ పనిచేస్తే మీ ఎంట ల్యాక్స్ ఆఫ్ పీపుల్ మిమ్మల్ని వస్తారు. మిమ్మల్ని ఎవడు ముట్టుకోవటానికి భయపడతాడు. ఎందుకంటే మీరు చెప్పే సత్యం. అరే ఈ రోగానికి మందు వాడరా అని చెప్తున్నావు. అరే గుడికి పోతే నీకు కలిగే ప్రశాంతత కంట ఈ గుట్ట మీద చెట్టు కింద కూకుంటే ప్రశాంతంగా ఉంటావురా అని చెప్తావు నువ్వు. ప్లాస్టిక్ తింటే నాశనం అవుతావురా. ఇగో ఈ మన్ను నీళ్లు తాగురా, చెలమలో నీళ్లు తాగితే నువ్వు బాగుంటావురా అని చెప్తావు. నిన్నెవడేమంటాడండి? కాబట్టి ఈ జనజీవన స్రవంతిని మన వెనకాల ఉన్న అమాయకమైన జనాన్ని మనం ముందుకు తీసుకుపోవాలంటే ఈ రోజైనా కానీ ఏది రంగు రుచి వాసన లేని దాన్ని నమ్మబాకండి. రంగు రుచి వాసన కలిగింది ఏదైతుందో అది పదార్థం. అక్కడి నుంచే మనం పుట్టాం, అక్కడి నుంచే పెరిగాం. ఇదే బుద్ధుడు చెప్పాడు, ఇదే మార్క్స్ చెప్పాడు, ఇదే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు, ఇదే జయగోపాల్ సార్ చెప్పాడు. ఇదే ప్రపంచం అంతా వాస్తవం. ఈ ప్రపంచం వాస్తవమైన స్థితి ఏదైతుందో, నిజమైన ఏదైతుందో, నిజం చెప్పటమే విప్లవం అని చెప్పాడు సోక్రటీస్. కాబట్టి దాన్ని మీరు పాటించాలని సైంటిఫిక్ స్టూడెంట్స్గా మీరు ఈ రోజు వరకైనా ఇక్కడ ఉన్న 10 మంది వరకైనా మేము దేవుణ్ణి నమ్మం. నిజం నేను ఉపన్యాసం మొదలుపెట్టేటప్పుడు చెప్తూ ఉంటాను, పెద్ద మీటింగులలో చెప్తూ ఉంటాను, నాకంటూ ఇంటి పేరు లేదు, నాకంటూ కులం లేదు, నాకంటూ ఓ మతం లేదు,
నాకంటూ ఒక దేవుడు లేడు, నేను ఈ ప్రకృతిని నమ్మి జీవిస్తున్నాను. ప్రకృతి నాశనం అయితే నేను నాశనం అవుతాను, ఆ సంగతి నాకు తెలుసు. కాబట్టి ప్రకృతిని కాపాడమని ఈ ప్రపంచానికి చెప్పి వెళ్ళిపోతున్నాను. కాబట్టి ఇది మీరందరూ సైంటిఫిక్ స్టూడెంట్స్, సైన్స్ అంటేనే పదార్థం కదా, సైన్స్ అంటేనే పదార్థం యొక్క లక్షణాలు చెప్పడం కదా, సైన్స్ అంటేనే పదార్థానికి ఉన్న అనేక శాస్త్రీయతను ఈ ప్రపంచానికి చెప్పడం కదా. కాబట్టి ఈ సైంటిఫిక్ స్టూడెంట్గా నా స్నేహితులుగా మీరు చిరకాలం మిగలాలంటే రేపు పొద్దున ఎవడైనా వచ్చి కులం అనగానే మళ్ళీ వెళ్ళిపోద్ది ఇళ్ళకెళ్ళి. అరే ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ కులం పునాదుల మీద ఒక జాతిని నీతిని నిర్మించలేడురా అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తే ఒకడు మాల సంఘం పెడతాడు, ఒకడు మాదిగ సంఘం పెడతాడు. ఇంత జుగుత్సాకరమైన మనుషుల మధ్య మనం జీవిస్తున్నాం కదా. పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పేట వాళ్ళందరూ కులం చెప్పగానే ఒకళ్ళు లేచిపోతాడు, మతం చెప్పగానే ఒకళ్ళు లేచిపోతాడు, ఇంకొకటి దేవుడు అని చెప్పగానే ఇంకా లేచిపోతూ ఉంటారు. కాబట్టి బతకటానికి ఇంత నటన చేయాల్సిన అవసరం లేదు తమ్ముడు. ప్రకృతిని నమ్ముకో, ప్రకృతిలో జీవించు. ప్రకృతి రాత్రి పగలు రెండిచ్చింది, రెండింటిని ప్రేమించు. రోగం ఇచ్చింది, ఆరోగ్యం ఇచ్చింది. అవసరమైనప్పుడు అనారోగ్యాన్ని కూడా ప్రేమించాలి. జననాన్ని ప్రేమించాలి, మరణాన్ని ప్రేమించాలి. ప్రకృతి రెండిచ్చిన తర్వాత అప్పును ప్రేమించాలి, లోయను ప్రేమించాలి. లోయ లేకుండా అప్పు లేదు, రాత్రి లేకుండా పగలు లేదు, జననం లేకుండా మరణం లేదు. ఈ రెండింటిని ఈక్వల్ చూసేటోడికి ఎలాంటి రోగ అప్ అండ్ డౌన్స్ ఉండవు, దుఃఖం ఉండదు. ఇదే గౌతమ బుద్ధుడు చెప్పాడు, ఇదే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. ప్రకృతిలోని జీవరాశులకు అన్నిటికీ రాజ్యాంగంలో ఎంత గొప్ప చెప్పాడు ఆయన అంటే, ఇంటి ముందు కూకొని బాబాసాహెబ్ అంబేద్కర్ తన చేతి కాళ్ళ గోర్లు తీసుకొని తెల్ల కాగితంలో పొట్లం కడుతున్నాడు. భార్య వచ్చి అడుగుద్ది, ఏమండి ఇంత జాగ్రత్తగా పొట్లం కడుతున్నారు ఎందుకనంటే, ఈ గోర్లు విత్తనాలు అనుకుని పావురాలు దీన్ని గొంతులో పడి చచ్చిపోతాయేమో అని అంటాడు. అరే అంత సెన్సిటివ్గా ఈ ప్రకృతిని వాళ్ళు ప్రేమించారు. ప్రకృతిని విధ్వంసం చేస్తే నువ్వు ఎంత విధ్వంసం చేస్తావో అంత ప్రతీకారం తీర్చుకుంటుందని ఎంగిల్స్ చెప్పాడు. గౌతమ బుద్ధుడు హంసకథ మీరు విన్నారు కదా. ప్రకృతిలోని జీవరాశుల్ని మొత్తం కూడా ప్రేమించమని చెప్పాడు. తత్వవేత్తలందరూ ఇది చెప్తే ఎవడో పనికి మాలినోడు దేవుడు లేడంటే ఉన్నాడు అని అంటే వాటి గొడవలు మనకెందుకు? అసలు నువ్వు ఎక్కడ జీవిస్తున్నావో దాన్ని శుభ్రంగా ఉంచు, నువ్వు ఎక్కడ జీవిస్తున్నావో దాన్ని ప్రేమించు. కాబట్టి ఇలాంటి ప్రకృతిలోని వనరుల్ని, ప్రకృతిలోని జీవరాశుల్ని మీరందరూ 10 కాలాల పాటు ఉంచి రేపటి తరానికి ఈ అవకాశం, ఇక్కడ జీవించడానికి వచ్చాం, మళ్ళా వెళ్ళిపోతాం ఖచ్చితంగా. మనం వెళ్ళిపోయినా ఉన్న ఈ భూమి ఎప్పుడు ఉండేది కాబట్టి దీన్ని సురక్షితంగా ఉంచాల్సిన బాధ్యత మనకుంది. అందుకోసమే రమేష్ అన్న పనిచేస్తున్నాడు, అందుకోసమే నేను పనిచేస్తున్నాను. మీ కాలుకు బలపం కట్టుకొని ఈ ప్రకృతిని, సైన్స్లోని విజయాలని ఈ ప్రపంచానికి చెప్పడం కోసం పనిచేస్తున్నాం. మీరు కూడా మా ఎమ్మటి రావాల్సినంత దూరం వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ